జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై రామ్, జై జై రామ్. నేను కాళేశ్వరం నుంచి కొండగట్టుకు పాదయాత్రతో వెళ్ళాను. కాళేశ్వరంలో 6:40కి వెళ్ళిన. చెన్నూరుకి ప్రతి ఒక్క టెంపుల్ దర్శనం చేసుకున్నా. చెన్నూరు నుంచి ప్రతి ఒక్క టెంపుల్ మిస్ కాకుండా దర్శనం చేసుకొని ఆ నుంచి భీమారం వచ్చిన. భీమారంలో హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్నా. భీమారం నుంచి 11:40కి భీమారం చేరుకున్నా. ఆడ భిక్ష చేసి ఒక్కనే భిక్ష చేసుకొని అలా ఎలాంటి అడ్డంకు లేకుండా చక్కగా కొండగట్టుకు 3వ రోజు చేరుకున్నా. ఒకరోజు వర్షం పడుతోని 4వ రోజు అయింది. అంటే నువ్వు మధ్యలో టైమింగ్స్ ఎట్లా తీసుకున్నావు స్వామి? టైమింగ్ అంటే స్వామి పొద్దున 4 గంటలకు లేచాం స్వామి. పొద్దున 4 గంటలకు లేచి తెల్లారి 10 దాకా నడిచాం. 10 దాకా పదయాత్ర చేసి 10 గంటలకు భిక్ష చేసుకొని మళ్ళీ 5 గంటలకు స్టార్ట్ చేసాం సార్. 5 గంటలకు స్టార్ట్ చేసుకొని నైట్ 2 దాకా పదయాత్ర చేసుకొని 2 గంటలకు మళ్ళీ గుడి చూసుకొని గుడి అయిన స్వాములు ఉన్న కాడ చూసి పండుకొని మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ యాత్ర స్టార్ట్ చేసాం. దీక్ష అంటే మీరైతే చేసుకున్నారా లేదంటే వేరే గుడి కాడ స్వాములు పెట్టిరా? స్వాములు పెట్టారు, ఎక్కువ శాతం స్వాములు పెట్టారు. ఎక్కువ శాతం స్వాములు పెట్టిండ్రు. మళ్ళీ ఒకటి నాతో అటు భీమారం స్వాములు వచ్చిండ్రు. వాళ్ళు కూడా బాగా సహకరించారు నాకు. భీమారం స్వాములు వాళ్ళు కార్ల మొత్తం సామాన్ దీక్ష సామాన్ వాళ్ళు ఒక 8 మంది వచ్చిండ్రు. వాళ్ళు నాకు భీమారం స్వాములు బాగా సహకరించారు. స్వామి నువ్వు కాళేశ్వరం నుంచి ఒక్కరిని కాస్తున్నావు, మేము సహకరిస్తామని వాళ్ళు బాగా సహకరించారు. ఆ సహకారం దేవుడే వాళ్ళతోని తీసుకొని వచ్చింది స్వామి. అంటే వాళ్ళు తీసుకొని వచ్చారా లేకపోతే వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చారా? వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చింది స్వామి. కార్లు వచ్చారా? కార్ల సామాన్ తీసుకున్నారు. ఓన్లీ అది వెనక వచ్చుడు కారు అంతే. వాళ్ళు కూడా పాదయాత్రతోనే వచ్చింది. వెనక కారు వచ్చుడు సామాన్ తీసుకొని వెనక వచ్చుడు. వాళ్ళు కారు వెనక అన్ని సామాన్ కూరగాయలు గ్యాస్ ఓన్లీ సామాన్ వరకే. కారు పోయి కారు ముట్టుకునేది లేదు, కారు ఎక్కేది లేదు. ఓన్లీ సామాన్ వరకే. వాళ్ళతోనట్టుగా నన్ను కాలేజ్ అవుతుండని నాతోనట్టుగానే వాళ్ళు వచ్చేస్తారు. నా ధైర్యం చూసుకొని వాళ్ళు నేను ముందు నా ధైర్యం చూసుకొని వాళ్ళు వచ్చేస్తారు. ఆ కార్లో ప్రతి ఒక్క సామాన్ కూరగాయలు అన్ని పెరుగు అన్ని దీక్ష సామాన్ మొత్తం తీసుకొని అది చేసిండు. ఇప్పుడు ఎట్లా వస్తుంది అక్కడ నుంచి కాళేశ్వరం నుంచి కొండగట్టు చేరుకున్న వాళ్ళు ఏమనిపిస్తుంది? నేను ఏదో ఒక 4-5 కిలోమీటర్లు నడిచినా కానీ కాళ్ళు గుంతానే అంటారు స్వామి. అలాంటిది అయితే ఏం లేదు స్వామి. దేవుడు జై శ్రీరామ్, జై హనుమాన్. 150 కిలోమీటర్లు వస్తాయి కదా. ఏం నాకైతే చిన్న రిమార్క్ అయితే అనిపించలేదు స్వామి. మాకు ఈ చిన్న కింద నుంచి పైకి ఎక్కేసరిగా కాళ్ళు వస్తాయి స్వామి. నువ్వు అంత దూరం వచ్చినావంటే ఆ దేవుని కృప నీకు బాగున్నది. 150 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందన్న ఫీలింగ్ అసలేదు స్వామి. నేను ఇక్కడికి మల్యాలలో ఆగిన. మల్యాల ఎల్లమ్మ గుడి కాడ నేను 9 గంటలకు వచ్చి ఆగిన. మళ్ళీ 5 గంటలకు స్టార్ట్ చేసిన. అక్కడి నుంచి కూడా నాకు ఎలాంటిది మొక్కుకున్నది జరిగిందని నడుచుకుంటూ వచ్చిరా లేకపోతే జరగాలని నడుచుకుంటూ వచ్చిరా? ఇక ఒక ఫస్ట్ సారి మాలేసుకున్నప్పుడు కరోనా టైంలో గుడికి రాలేకపోయి ఏం చేయాలంటే ఇక మళ్ళీ తర్వాత ఎట్లయినా కొండగట్టుకు మాలేసుకొని పోవాలి. పోయి ఏం చేయాలంటే పాదయాత్ర పోవాలని. ఫస్ట్ టైమా మాలేసుకున్నావు? ఇది రెండోసారి. పాదయాత్ర చేసి ఏదో నాకు కోట్లు రావాలి, సంపాదించుకోవాలి, నా ఆరోగ్యం బాగా అంతా సుఖ సంతోషాలు ఉండాలి అంతే తప్ప దేవుని ఆజ్ఞ ఉండాలి తప్ప. కానీ ఏవో నాకు కోరుకున్న ఇది కావాలి అది కావాలని కోరుకున్నది కాదు. నా మొక్కు పడి చెల్లించుకున్నా దేవుని. ఓకే స్వామి, మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటారా మేము కూడా. ఇలాంటి యాత్రలు కాళేశ్వరం నుంచి ఇంకా చాలా మంది చేయాలని కోరుకుంటున్నా స్వామి. కాళేశ్వరం నుంచి కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకొక 10 మందితో నా ఎంట వచ్చినంటే వాళ్ళని కూడా దీక్షతో మొత్తం నాదే ఖర్చుతో తీసుకొని వస్తాను స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.